హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంక్రాంతికి మేము కోడి పందాల దగ్గరికి అయితే వెళ్ళాము. మా కోడి పందెంలో గెలిచింది. అయితే కొద్దిగా దెబ్బలు అయితే తగిలాయి. పోన్లే కదా పసుపు రాసి కవర్ చేద్దాం అనుకున్నాం. అయితే నన్ను ఇది కరవడానికి వచ్చింది. సో ఇంకా లేట్ చేయకుండా కోసి కూరండేద్దామని డిసైడ్ అయిపోయాం. సో డాడీ దీన్ని శుభ్రంగా కట్ చేయించుకుని అయితే తీసుకొచ్చేసారన్నమాట. పాపం నా మీద అరిచింది. పాపం ప్రాణాలు అయితే కోల్పోయింది ఫ్రెండ్స్. సో చూసారు కదా, పందెం కోడి కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా కట్టెల పొయ్యి మీద అమ్మమ్మతో చేసిన కూర ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. నాటుకోడి కూర పులుసొండి పెడతారా, ఆ పాట ఎలా ఉంటుందో ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే మీలో ఎంతమంది కోడి పందాల దగ్గరికి వెళ్ళారు ఈ సంక్రాంతికి, ఎలా ఎంజాయ్ చేశారు? మీరు కూడా మీ ఇంట్లో నాటుకోడి కర్రీ వండుకున్నారా? ఇలా కట్టెల పొయ్యి మీద ఎంతమంది చేసుకున్నారు? సంక్రాంతికి విలేజ్కి ఎంతమంది వచ్చారు? సో రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. ఫుల్ వీడియో లింక్ కింద ఇస్తాను, ఛానల్లో చెక్అవుట్ చేసేయండి.